బాబు. జగ్గు దాదా చందాలి. లేదు బాబు. జగ్గు దాదా చందాలు ఇచ్చుకో. ఇదిగో బాబు. ₹50 నా దగ్గర ఆడుంటాయి బాబు. నా దగ్గర ఉన్నది ₹5 బాబు. ₹5 మరి లేవు బాబు. ₹50 చందా ఇచ్చుకో. మరి లేవు బాబు. లేవా? ఏంట్రా కిరాణా కొట్టువాడు బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ ఉండిపోయాడు. కొత్తగా పెట్టాడు కదరా, మన విషయం తెలియదు. అదంట్రా చూద్దాం. ఏ ముసలాడా అలా చూస్తున్నావు? చందా ఇచ్చుకో. దేనికి బాబు? ఎవడైనా దిక్కులేని వాడు చచ్చిపోయాడా? ముసలి పీనుగా జగ్గుదాగా పుట్టినరోజు. చందా ఇచ్చుకో. ఇచ్చుకో. ఆయన పుడితే అడుక్కు తినడం ఎందుకు బాబు? నోరు ముసులు గెలబెట్టారు. ఇదిగో బాబు. ముష్టి మీద 100 ఇచ్చుకో. అసలే కొత్త కొట్టు బాబు, బేరం కూడా లేదు. మా యజమాని గారు వస్తే ఇది కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వడరా? వాడు అబ్బతో ఇప్పిస్తాం. జగ్గుదాదా దెబ్బంటే తెలియనట్టుంది. రామయ్య, ₹10 లోపల పెట్టి. ఓహో, కొట్టు యజమానివా? 100 కాదు 2 ఇచ్చుకో. తేరగా వచ్చిన సొమ్ముతిని ఒళ్ళు బలవటానిక? కానీ పాట లేకుండా అడ్డగాడిదల్లా ఊరు మీద పడి ఇంకా వసూలు చేయటానిక? మమ్మల్నే పొమ్మంటావరా? ఎంత ధైర్యంరా నీకు? చూస్తానే. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే ఎముకలే వేస్తాను, జాగ్రత్త. మమ్మల్నే కొడతామంటారు? నీ సంగతి తేలుస్తాం. గురువు గురువు అంటూ నాకే ఎత్ర పెడతారా? మీ ప్రాణాలు తీస్తాను. చెప్పండి, వసూళ్లు చేసి ఒక్కొక్కడు ఎంత కేసుకున్నారు? మీ సొమ్మును తాగితే తల్లిని తాగిన తొట్టుగురు. దానం ఇచ్చే దాతం దోచుకుంటావా దాదా? మరి ప్రతి ఏటా నా పుట్టినరోజు పండగకు 10,000కు పైగా రాలేవి. ఇప్పుడే వచ్చిందిరా రాబడి 10,000కే పడిపోయింది. ఎవడో శంభూ ప్రసాద్ అటు గురువు గారు కొత్తగా కొట్టు పెట్టాడు. తాను ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ చితకబాదాడు గురు. ఆటో సంగతి. శంభూ ప్రసాద్
చెప్పు ప్రసాద్, చెప్పు ప్రసాద్. గురు 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 నువ్వు పడిపోతే ఎలా గురు? జగ్గు కూడా మనసు అదిగురా పట్టుకుంటా ఒరే జగ్గురే లేవరా. ఓ నాయన లేవడం లేదురా. ఏమైంది? చచ్చిపోయాడు బాబు. ఇప్పుడు పోలీసులు వస్తే ఎట్లా బాబు? నేను స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తాను. బాబు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళొద్దు. ఈ జగ్గుదాత ప్రజాకంటకుడు. మీ వల్ల వాడు సీనియర్ అయింది. ఇక మీద మేము హాయిగా బ్రతుకుతాం బాబు. ఏమైంది? జగ్గుదాత ఉరేసుకున్నాడు బాబు. వీడు జనాన్ని చంపుకు తింటాడు కానీ తానుగా తావడే. చేసిన పాపానికి పశ్చాత్తాపం ఎక్కువైందండి. పశ్చాత్తాపం కాదు, ఒళ్ళు కలిసి ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్స్, బాడీని హ్యాండ్ అవుట్ చేసుకోండి. పెద్దలంతా మూకమ్మడిగా వచ్చారు. ఏమైనా విశేషమా? మా ఊర్లో జూనియర్ కాలేజీ ఓపెన్ చేయాలనుకుంటున్నాం బాబు. మీరు అంగీకరిస్తే ఆ కాలేజీకి మీ పేరే పెట్టాలనుకుంటున్నాం బాబు. నా పేరు కాదు, లక్ష్మీరంగా కాలేజీ అని పెట్టండి.